కాంగ్రెస్ లో తేలని టికెట్ల పంచాయతీ పెండింగ్ లోనే ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు. ఖమ్మంలో రఘురామిరెడ్డి, రాయల నాగేశ్వరరావు మధ్య పోటీ. లోకల్ ఖమ్మకు ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టు. బెంగళూరులో ఖర్గేతో భేటీ అయిన భట్టి, మంత్రి పొంగులేటి. నేడు లేదా రేపు అభ్యర్థిని ప్రకటించే అవకాశం. ఖమ్మంతో కరీంనగర్ సీటుకు లింకు. అధిష్టానం చెప్పకుండానే కరీంనగర్ లో వెలిచాల నామినేషన్. ఇంకా రేసులో ప్రవీణ్ రెడ్డి. వీళ్ళు అధికారంలో ఉండి కూడా వీళ్ళు ఇన్ని మిస్టేక్ చేస్తున్నారంటే ఎంత ఘోరం అంటే వాస్తవం ఏంటంటే ఇక్కడ పొంగులేటి వర్సెస్ భట్టి చాలా టైట్ ఫైట్. వాళ్ళ ఇద్దరి మధ్యలో భారీ ఎత్తున పచ్చగడ్డి వేస్తే బగ్గు అనేటట్టు కనబడుతుంది వాస్తవం చెప్పాలి. నిన్న మన ఇదే స్టూడియోలో కూర్చొని నిన్న మన తిరుపతి వచ్చిండే, తిరుపతితో కలిసి మనం ఏంది సర్వే రిపోర్ట్ ఏంది అంటే మనం ఆల్రెడీ సర్వేలు చేస్తున్నాం. తను కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి అవి చేసినాం నిన్న. దాంట్లో వికీపీడియా ప్రకారంగా ఆల్రెడీ పొంగులేటి తమ్ముడు పొంగులేటి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఖమ్మం నుంచి నిలబడుతున్నాడు. వికీపీడియా రాసేసి ఆల్రెడీ. అంటే వికీపీడియా జనరల్ గా వర్క్ చేసేదే లెఫ్ట్ వింగ్ కి. లెఫ్ట్ వింగ్ అనగానే కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుంది దాంట్లో. సో వాళ్ళు ఆల్రెడీ అడ్వాన్స్ రాసేసుకున్నారా. అండ్ వికీపీడియాలో ఎడిటింగ్ ఇప్పుడు ఒకప్పుడు రోజులు అంటే మేబీ ఒక 5 years బ్యాక్ వికీపీడియా ఎవరిని పడితే వాడిని ఎడిట్ చేయనిచ్చింది. బట్ ఇప్పుడు ఒక అథెంటిసిటీ కావాలి వాళ్ళకి. వికీపీడియాలో ఏదైనా ఎడిట్స్ చేయాలంటే ఎంత ఈజీగా వికీపీడియాలో పొంగులేటి ప్రభాకర్ రెడ్డి అనేటువంటి పేరు ఆడేది చెప్పు ఖమ్మం నుంచి. అంటే ఇట్లాంటి ఎర్రర్స్ ఇంకెన్ని ఉన్నాయి. విషయం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో తన తమ్ముడికి, అదే విధంగా అది కాకపోతే రఘురామరెడ్డి ఎవరైతున్నారో ఆయనకు టికెట్ ఇవ్వాలని చెప్పి పట్టుబడుతూ ఉన్నాడు. ఇంకోవైపు బట్టి విక్రమ్ తన వైఫ్ కి అంటాడు. ఇది కాకపోతే లోకల్ ఖమ్మకి అని చెప్పేసి అంటున్నాడు. అదే విధంగా తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళిద్దరు కొట్టుకుంటామంటే ఎట్లా ఆధిపత్య నా ఖమ్మ సభ టికెట్ సరిపోతుంది ఆయనే. సో ఈ విధంగా త్రిముఖ పోర్లో భాగంగా అది మండ వెంకటేశ్వర తెరపైకి వస్తుంది, రాయల నాగేశ్వరరావు పేరు తెరపైకి వస్తుంది, అన్ని పేర్లు తెరపైకి వస్తున్నాయి. వాస్తవంగా ఈ అన్నిటికి తోడు నామనాగేశ్వరరావు సైలెంట్ గా మూలను కూర్చొని చూస్తుండ. నేను కాంగ్రెస్ పోవాలా ఇంకా బీఆర్ఎస్ లో ఉండాలని ఆయన ఇంకా నామినేషన్ కూడా హైలైట్ అది. ఆయనకి పుస్తక టికెట్ ఆయన వెయిట్ చేస్తున్నట్టు. వాస్తవంగా నాకు తెలిసి లాస్ట్ కి ఆయననే తీసుకొస్తారేమో ఒక డౌట్ వస్తుంది. వాస్తవం 100% ఉన్నది. అవుట్ రేట్ గా బీఆర్ఎస్ కి తెల్లారితే నామినేషన్ అంటే 25వ తారీఖు లాస్ట్ డేట్ కదా. 25వ తేదీ పొద్దున్నే నామనాగేశ్వరరావు ఏం చేస్తాడు, నేను పార్టీ మారుతున్నా రేవంత్ రెడ్డిని తెలుసుకొని రేవంత్ రెడ్డితో అప్పటికప్పుడు కండువా కప్పించుకొని పోయి నామినేషన్ వేసేస్తాడేమో కాంగ్రెస్ నుంచే. నాకు డౌట్ అది బీఆర్ఎస్ పార్టీకి ఏది లేకుండా.